సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. గూగుల్ సంస్థ అమెరికాలో 32 మిలియన్ మస్కిటోస్ రిలీజ్ చేస్తుందా? అసలు గూగుల్కి మస్కిటోస్కి సంబంధం ఏంటి ఒకసారి చూద్దాం. గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, దాని కింద వెరిలీ అని చెప్పి ఒక చిన్న వర్టికల్ కంపెనీ ఉంది. అది ప్రెసిషన్ హెల్త్ మరియు ఏఐ అండ్ హెల్త్ కేర్ ఇంటిగ్రేషన్ గురించి చూస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ వెరిలీ వాళ్ళు ఒక కొత్త ప్లాన్తో ముందుకొచ్చారు. ప్రపంచంలోనే మనందరికి తెలుసు చాలా దేశాల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఈ బెడదను అస్సలు తీసుకోవన్నమాట. డెంగ్యూ, జికా వైరస్, చికెన్ గునియా, మలేరియా, ఎల్లో ఫీవర్ ఇలా చాలా రోగాలు మస్కిటోతోనే ముడిపడి ఉన్నాయన్నమాట. వీటిని అంటే మస్కిటోస్ని ఇన్సెక్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేసి చంపేదానికన్నా ఇంకా శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్గా పర్యావరణ హితంగా వీటిని ఎలిమినేట్ చేయాలని చెప్పి వెర్లీ సంస్థ భావించిందనమాట. దాంతో వెర్లీ ల్యాబ్స్ లో కొత్త మస్కిటోస్ ని కల్చర్ చేసి, పర్టికులర్ గా మేల్ మస్కిటోస్ ని కల్చర్ చేసి, అంటే మేల్ మస్కిటోస్ ని పెంచి వాటిలో ఓల్ బ్యాక్టీరియా అనే ఒక బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేస్తారనమాట. దీన్ని స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అంటారనమాట. SIT అనమాట. అంటే ఇన్సెక్ట్ ని స్టెరైల్ చేయటం, అంటే ఇన్సెక్ట్ ని పునరుత్పాదక శక్తి లేకుండా చేయటం అనమాట. దీన్నే స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ అంటారు. ఇప్పుడు ఈ మేల్ మస్కిటోస్ బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఫీమేల్ మస్కిటోస్, వైల్డ్ ఫీమేల్ మస్కిటోస్ తో మేట్ చేశాక ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి హ్యాచ్ అవ్వనమాట, అంటే పిల్లలు పుట్టవన్నమాట. మస్కిటోస్ గ్రోత్ పెరగదన్నమాట. ఇదొక ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్ లాంటిది. దీనివల్ల ఫ్యూచర్లో కూడా మస్కిటో పాపులేషన్ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని అంచనా అనమాట. ఇదే మెథడ్ ఇంతకు ముందే సింగపూర్లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారు, అక్కడ సక్సెస్ అయింది. మనం చూస్తే గనక సింగపూర్లో 80 నుంచి 90% ఏడీస్ ఏజిప్టి మస్కిటోస్ పాపులేషన్ తగ్గిపోయింది. అంతేకాదు సింగపూర్లో డెంగ్యూ కూడా 70% తగ్గిపోయింది. వీటన్నిటికీ కారణం సింగపూర్లో కూడా వీళ్ళు SIT టెక్నిక్, స్టెరైల్ ఇన్సెక్ట్ టెక్నిక్ వాడారనమాట. ఇదే ప్లాన్ ఇప్పుడు అమెరికాలో కూడా గూగుల్ ఇంప్లిమెంట్ చేయబోతుంది, కాలిఫోర్నియా, ఫ్లోరిడా స్టేట్స్ లో. ఈ ప్లాన్ లో ప్రాజెక్ట్ డీబగ్ కింద 32 మిలియన్ మేల్ మస్కిటోస్ ని ఇప్పుడు కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో వదలబోతున్నారంట. ఈ ప్లాన్ లో గూగుల్ వాళ్ళు మేల్ మస్కిటోస్ ని ఎందుకు వదులుతున్నారంటే, మేల్ మస్కిటోస్ హ్యూమన్స్ ని కుట్టవన్నమాట. మామూలుగా ఫీమేల్ మస్కిటోస్ మన బ్లడ్ ని సక్ చేస్తాయి. ఆ బ్లడ్ ద్వారా, అంటే హ్యూమన్ బ్లడ్ ద్వారా ఫీమేల్ మస్కిటోస్ ప్రోటీన్ తయారు చేసుకుని ఎగ్స్ పెడతాయి అనమాట. సో ఫీమేల్ మస్కిటోస్ కాకుండా మేల్ మస్కిటోస్ వదలటానికి కారణం ఇవి మనల్ని కుట్టవు, దాంతోపాటు ఎగ్స్ పెట్టే ఆస్కారం ఉండదు. సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ 7వ తారీఖు నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు.